బూడిద ఎందుకు పనికిరాదనుకుంటే పొరపాటే. అట్లాంటి బూడిదకు ప్రస్తుత రోజుల్లో డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ పెరగడంతో అక్రమార్కులకు వరంగా మారింది. కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ బూడిద ఎక్కడి నుంచి తయారవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనే విషయాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఏరియా దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్. దేశానికే వెలుగులు జిమ్మే ఈ ప్లాంటే ఎన్టీపీసీ పవర్ ప్లాంట్. అట్లాంటి దేశానికి వెలుగులు జిమ్మే పవర్ ప్లాంట్ ఇప్పుడు బూడిద ఏదైతే యాష్ ఫండ్ ఉందో ఇది తెలంగాణ కావచ్చు, ఇతర మొత్తం నిర్మాణ సంస్థలకు ముఖ్య కీ రోల్గా వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సింగరేణి నుంచి వచ్చే ఆ బొగ్గు మొత్తం కూడా ఎన్టీపీసీలో పవర్ ఉత్పత్తి అయ్యేదానికి ఆ బొగ్గు అనేది వినియోగిస్తూ ఉంటారు. ఆ విద్యుత్తు తయారయ్యేటప్పుడు ఆ బొగ్గును కూడా మండిస్తూ ఉంటారు. మండించిన బొగ్గు మొత్తం కూడా బూడిదగా మారుతుంది. అట్లాంటి బూడిద ఎన్టీపీసీ నుంచి ఇటు పక్కనే ఉన్న ఈ చెరువు ఉంటుంది. ఈ చెరువులోకి వస్తుంది. వాటరు ప్లస్ ఇటు ఆ మండించిన బొగ్గు సైతం ఇట్లా యాష్ రూపకంగా బయటకు వెళ్తుంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తుంది కూడా మొత్తం కూడా బొగ్గే. ఆ బొగ్గు ర్యాపిడ్ గాడ మొత్తం కాల్చిన బొగ్గును ఇట్లా యాష్ రూపకంగా బయటికి వెళ్తుంది. ఆ ఎన్టీపీసీలో ఉత్పత్తి అయిన మొత్తం బొగ్గు అయిపోయిన తర్వాత ఈ యాష్ రూపకంగా బయటికి వెళ్ళిన యాష్ మొత్తం కూడా ఇట్లా చెరువులు నిండుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూడొచ్చు, ఇక్కడ లారీలో కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి. ఈ యాష్ కోసము ఇతర తెలంగాణతో పాటు ఇక్కడ మొత్తము తెలంగాణ ఉన్న చుట్టుపక్కల ఇటు ఖమ్మం కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఇట్లా చాలా హైదరాబాద్ జంట నగరాల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున లారీలు వచ్చి ఇక్కడ నుంచి యాష్ తీసుకువెళ్తారు. అయితే ఈ యాష్ తీసుకువెళ్ళే క్రమంలో ఇక్కడ ఎన్టీపీసీ సంస్థ ఇట్లాంటి చెరువు ఏర్పాటు చేసి ఈ చెరువులో మొత్తం కూడా యాష్ను ఇట్లా వాటర్ రూపకంగా స్టోరేజ్ చేస్తారు. స్టోరేజ్ చేసిన ఈ యాష్ మొత్తం కూడా యాష్గా మారాలంటే, అంటే పొడి పొడిగా మారాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తుంది కూడా పక్కన వాటర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఈ యాష్ అనేది కనిపిస్తుంది. ఈ యాష్ మొత్తం కూడా అందులో ఉన్న వాటర్ లెవెల్స్ మొత్తం కూడా కరిగిపోయేసరికి ఒక 1 వీక్ టైం పడుతుంది. ఆ 1 వీక్ లోపల మొత్తం యాష్ కూడా ఇట్లా గట్టగట్టిన మంచు దుప్పట్ల తయారవుతుంది. ఇందులో నుంచి ఆ ఎండిన యాష్ను మొత్తం కూడా జేసీబీల ద్వారా మొత్తం కూడా లారీలలో లోడ్ చేసుకొని ఇతర నిర్మాణ పనులకైతే ఈ యాష్ను వినియోగిస్తారు. ఇది ఒక టెండర్ల ద్వారా ఇచ్చిన యాషు ఎన్టీపీసీ సంస్థనేమో ఓపెన్గా రూపాయికే టన్నుగా అమ్ముతుందని చెప్పేసి ఎన్టీపీసీ అధికారులు చెప్తున్నారు. కానీ బయట చూస్తే మాత్రము ఒక్కొక్క లారీకి 4,000 నుంచి 4,500 రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఇక్కడ ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇట్లా ఒక్క లారీ మొత్తం ఒక రోజులో దాదాపు 150 నుంచి 200 లారీల వరకు ఈ యాష్ అనేది ఇతర జిల్లాలకు పనులు ఇతర ఏదైతే నిర్మాణ పనులున్న చోటికి వెళ్తుంటాయి. ఇందులో ముఖ్యంగా ఇటుక బట్టీలకు ఎక్కువ సంఖ్యలో ఈ యాష్ను ఉపయోగిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి వెళ్దాం, ఇక యాష్ దగ్గరికి ప్లాంట్ దగ్గరికి వెళ్దాం, లారీలు లోడ్ చేసుకునే ప్లేస్ దగ్గరికి వెళ్దాము. ఒక్కొక్క లారీకి ఎంత తీసుకుంటున్నారు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం ఎన్టీపీసీ నుంచి వచ్చే ఆ బొగ్గు కాల్చివేసింది మొత్తం కూడా నీరు రూపకంలో ఈ చెరువులో వచ్చి పడుతుంది. అంతా కూడా బూడిద. ఈ బూడిద ఇందాక మనం పోయింది అక్కడ ఎన్టీపీసీ నుంచి వచ్చే బూడిద పైపు ద్వారా వాటరు ప్లస్ ఈ బూడిద రెండు కలిపి మిక్స్ అయ్యి ఇట్లా ఈ చెరువులో పడుతుంది. ఇట్లాంటి చెరువులు మొత్తం కూడా ఒక దాదాపు ఎన్టీపీసీ చుట్టుపక్కల ఒక 4 ఉన్నాయి. అట్లాంటి ఈ 4 చెరువుల్లో మొత్తం కూడా 10-12 యూనిట్లు ఉంటుంది. ఇప్పుడు చూసేది కూడా ఇది ఒక యూనిట్. ప్రస్తుతం చూస్తుంది మొత్తం కూడా దాదాపు 10ల సంఖ్యలో లారీలు ఉన్నాయి. దాదాపు ఒక 4 జేసీబీలు సాయంతో లారీలు మొత్తం కూడా లోడ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. బూడిద నీటి శాతం తీయాలంటే వారం రోజులు పడుతుంది. ఆ వారం రోజుల తర్వాత ఇట్లాంటి బూడిద తయారవుతుంది. దాదాపు ఇక్కడ ఉన్న మనం చూస్తున్న విజువల్ చూస్తున్న ఈ బూడిద చూస్తే దాదాపు వేల లక్షల టన్నుల బూడిద ఇట్లా తయారవుతుంది. ఈ తయారైన బూడిద మొత్తం కూడా ఇతర సంస్థలకు, అటు ఇటుక బట్టీలకు, రోడ్లకు, నేషనల్ హైవే, స్టేట్ హైవే రోడ్లకు ఇదంతా కూడా వినియోగిస్తూ ఉంటారు.
నేషనల్ హైవే పేరిట మొత్తం అక్రమార్కులు అయితే ఈ యాష్ను ఇతర ప్రైవేట్గా ఇతర ఇటుక బట్టీలు కావచ్చు ఇతర సంస్థలకు వాడుకుంటూ వేల కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అసలు ఇక్కడ ఈ యాష్ మొత్తం కూడా ఏదైతే లోడ్ చేస్తున్న ఆ లారీలలో లోడ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉందో ఇదంతా కూడా ఎన్టీపీసీ సంస్థనే స్వయంగా లోడ్ చేసి ఇతర నేషనల్ హైవే కావచ్చు ఇతర సంస్థలకు అప్పచెప్తా ఉంటుంది. ఇక్కడ మొత్తం నింపడానికి ఒక్కొక్క లారీ నుంచి 4,000 నుంచి 4,500 రూపాయలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కానీ ఇక్కడ ఎన్టీపీసీ సంస్థ మాత్రం ఒక్క టన్నుకు ₹1 మాత్రమే రూపాయికి మాత్రమే ఈ యాష్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి సంస్థ నిబంధనలు ఉన్నాయి. ఇట్లా ఈ ఎవరైతే టెండర్లు ఉన్నాయో ఈ టెండర్లలో పాల్గొనే వాళ్ళు కూడా రూపాయికి టన్ను చొప్పునే విక్రయించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు ఒక్కొక్క లారీకి ₹4,000 నుంచి 4,500 రూపాయలు చెల్లిస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇట్లా మొత్తం లారీలు కూడా దాదాపు రోజుకు 150 నుంచి 200, 250 ఎక్కువ సంఖ్యలో కూడా ఒక్కొక్కసారి 300 లారీలు కూడా ఇట్లా మొత్తం యాష్ నింపుకొని వెళ్ళి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. మొత్తానికి నేషనల్ హైవే పేరిట అభివృద్ధి పనుల పేరిట యాష్ దందా అనేది కోట్ల రూపాయల్లో సాగుతుందని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. రామగుండంలో దాదాపు నెల రోజుల నుంచి రాజకీయ వేడి వాతావరణం నెలకొంది. అసలు రామగుండం ప్రజలు ఏమంటున్నారు, ఈ యాష్కు సంబంధించిన దానిపైన దందా ఎలా సాగుతుంది అనే విషయాలు, రామగుండం ప్రజలు ఏమంటున్నారు అనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామగుండం బూడిద ప్లాంట్లోకి ఎంట్రీ కావాలంటే ముందుగా 4 చెక్ పోస్టులు ఉంటాయి. 4 చెక్ పోస్టులో ఒక్కొక్కటికి ఎంట్రీ దగ్గర నుంచి మొదలుకుంటే మొదటగా ఎంట్రీ అయిన చెక్ పోస్ట్ దగ్గర ఫస్ట్ ఏదైతే ఎంట్రీ అయ్యే పాస్ ఉంటుందో అది తీసుకోవాలా. ఇట్లాంటిది ఈ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ పేమెంట్ చేయాలి. ఫస్ట్ 4,300 నుంచి 4,500 మధ్యలో ఈ రూపాయలు అనేది అక్కడ చెల్లించాలి. చెల్లించిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు, లోడింగ్ ఇస్తారు, లోడింగ్ పాయింట్ కూడా రిసిప్ట్ ఇస్తారు. ఈ లోడింగ్ పాయింట్ ఇచ్చిన రిసిప్ట్ ఉంటేనే అక్కడ యాష్ అనేది మొత్తం కూడా లారీలో నింపుతారు. ఇక్కడ మనతో పాటు యాష్ బూడిదకు వచ్చిన లారీ ఉన్నారు. ఒకసారి అడుగుదాం అసలు ఎక్కడెక్కడ ఎన్ని చెక్ పోస్ట్స్ ఉన్నాయి, ఏమేం చేస్తున్నారని అడిగే విషయాలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చిరే? ఇక్కడ ఫస్ట్ నుంచి ఎట్లా ఎంత పేమెంట్ చేసారు? ఎట్లా మనకు తెలియదు, ఫోన్లో వాళ్ళే మాట్లాడుకుంటారు, మనకు తెలియదు. మీ డబ్బులు ఏమి కడతలేరా? అది సేట్ మాట్లాడుకుంటే మనకేమి ఇయ్యారు వాళ్ళ చేతికి, మనకేం తెలియదు. అంటే మరి నింపాలంటే ఏం చూపిస్తారు ఇక్కడ? ఇదే స్లిప్, ఇదేంటి ఇది? లోడింగ్ స్లిప్, లోడింగ్ స్లిప్. మీ డబ్బులు మీరు కట్టరు, మనకేం లేదు. అది వాళ్ళు చూసుకో, మనకేం సమాధానం. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఈ రాఘపురం, 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 గౌరెడ్డిపేట, రాఘపురం లేవు బట్టీలు. బట్టి బట్టి ఏం బట్టీలు? ఇటుక బట్టి. ఎట్లా ఎన్ని పడతారు రోజుకి? ఇక పొజిషన్ బట్టి పడతాయి, 2, 3 లేదా 1 మిషన్ నట్టు. ఎంత పడుతుంది ఇలా? ఎన్ని టన్నులు పడుతుంది? కాంటా పెట్టలేదు, తెలియదు. ఎక్కడి నుంచి వస్తుంది? అంతర్గా మండలం. ఎంత ఏం తీసుకోపోండి? బూడిది. ఎంత కట్టిర్రు? 4,300. ఏమన్నా రిసిప్ట్ ఇచ్చిరా? ఇచ్చారు. ఏం రిసిప్ట్ ఇచ్చిన ఒకటి బిల్స్ ఒకటి ఇచ్చిండ్రు. అది అంటే చూపెడితేనే లోడ్ చేస్తారా? చూపెడతాం. ఎక్కడ ఇస్తారా? మధ్యలో ఇస్తారు. మీరు అంటే డబ్బులు ఎన్నో దాంట్లో కట్టిరు? ఎక్కడ కట్టిరు? అక్కడ స్టార్టింగ్ చెక్ పోస్ట్ దగ్గర కట్టిరు. ఎంత కట్టిరు? 500. మొత్తం అమౌంట్ ఎంత కట్టిరు? లోడింగ్ మొత్తం అమౌంట్ 4,700. ఇప్పుడు మనం డబ్బులు కడతాం, దానికి సంబంధించిన రిసిప్ట్ ఇవ్వలేదా కట్టినట్టు? ఇదే కదా వేబుల్ ఇచ్చారు. 500 వేబుల్ ఇచ్చారు, 500 తీసుకొని వేబుల్ ఇచ్చారు. రిసిప్ట్ వేరే ఇచ్చారు. మళ్ళీ ఏ రిసిప్ట్? అది వేరే రిసిప్ట్, బిల్ రిసిప్ట్ వేరే. ఇది 500. ఇది ఎంత? 500. 500. ఇది ఏ బిల్లు? ఇంకోటి లోడింగ్ చిట్టి ఎంత? అది ఎంత? 4,300. ఎంత 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 పే చేసారు? 43. అంటే 4,300 కాకుండా ఇంకా 500 ఏ బిల్కి ఇట్లా తీసుకుంటారా? 4,300. అంటే ఇప్పుడు కొందరేమో 4,700 అంటారు, కొందరు 4,500 అంటారు. ఇట్లా నేనైతే 43 ఇచ్చిన. మరి నేను ఇచ్చింది 4,300 ఇచ్చారు. అంతే. ఏ బిల్కి సపరేట్ ఏం లేదు, మొత్తం అన్నాను. ఏమేమి ఇస్తారు 4,300 ఇచ్చినాక? ఇదేంది చిట్టీలు, ఇది చిట్టి ఇస్తారు. ఇదొకటి. ఇది లోడింగ్ కోసమే.
లోడింగ్ కోసం ఇది దీనికి ఇది వేబిల్ వేరే ఇది పర్మిషన్ ఇస్తారా పర్మిట్ ఇదేమో లోడింగ్ మీకు లోడ్ కావాలంటే 43 అంతే. ఇట్లా 4300 పెట్టి తీసుకుంటారు. ఎన్ని కొడతారు రోజుకి, ఎన్ని ట్రిప్పులు కొడతారు? ఇక 2 వాడచ్చు 3 వాడచ్చు ఎట్లా తెలియదు. 4200 రూపాయలు ఫస్ట్ పేమెంట్ చేశారు. 500 రూపాయలు ఏ బిల్ కోసం పే చేశారు. మొత్తం 4700 రూపాయలు నేను కట్టినా అని చెప్పేసి మనతో పాటు ఒక డ్రైవర్ ఇక్కడ అంతర్గాం నుంచి వచ్చిన డ్రైవర్ చెప్తున్నాడు. మొత్తము లారీ వచ్చిన మొత్తం కూడా ఇట్లాగే ఒక్కొక్కరు 4500, 4700, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు 2000, వారికి ఇట్లా ఇష్టానుసారంగా ఇక్కడ బూడిద అనేది తరలిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు రామగుండంలో బూడిద దందా ఈ నేపథ్యం ఈ రోజుల్లో కూడా ప్రస్తుత రోజుల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు రామగుండం బూడిద ప్లాంట్లో ఏం జరుగుతుంది? రామగుండంలో బూడిద అనేది ఇప్పుడు ఒక గొప్ప టాపిక్గా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిపోయింది. గతంలో ఇక్కడ బూడిద కాంట్రాక్టులు వేరు రకాలుగా టెండర్లు ఉండే. ఖరీదుగా 330 రూపాయలు పర్ టన్ను ఉండే. దాని తర్వాత 130 రూపాయల టన్ను ఉండే. తర్వాత 50 రూపాయలకు టన్ను ఉండే. ఇవన్నీ గతంలో రకరకాలుగా జరిగింది. ఇప్పుడు ఎన్టీపీసీ గతంలో మొన్న ఈ 3 నెలల క్రితం 130 రూపాయలకు ఒక 28 మంది టెండర్స్ తీసుకున్నారు. వాళ్ళను 3 నెలల నుంచి ఎత్తనీయకుండా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒక మాఫియా లాగా చేరి కొంతమంది అధికారులతోటి కుమ్ముక్కు అయిపోయి దాన్ని బంద్ పెట్టియడం జరిగింది. దాన్ని ఎన్టీపీసీ భద్రత ఇవ్వాలి వాళ్ళకు. అట్లాంటిది ఇవ్వకుండా అది వాళ్ళు ఎత్తలేకుండా పోయారు. మళ్ళీ రూపాయి టెండర్ పిలవడం జరిగింది. రూపాయి టెండర్ కూడా 115 మంది వేసుకున్నారు. 115 మందికి వేసుకునేటప్పుడే అక్కడ 115 మంది వేస్తే 115 మందికి మిషన్లు పెట్టుకోవచ్చా లేదా అనేది చూసుకొని పెట్టాలి. అది ఎన్టీపీసీ పని. అది అశ్రద్ధతోటి చేసేసి ఇవాళ ఎమ్మెల్యే చెప్పిన 5గురికే మిషన్లు ఇచ్చేసిండ్రు. ఆ 5 మిషన్లు ఇవ్వడం వల్ల ఆ 5 మిషన్లను ఎమ్మెల్యే ఒక మాఫియా లాగా చేసుకొని ఒక కుమ్ముక్క అయిపోయేసి ఇవాళ 4600 రూపాయలకు ఒక లారీని లోడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ 4600 చొప్పున దగ్గర 400 లారీలు వస్తాయి. అంటే అప్రాక్స్ ఒక 20 లక్షల రూపాయలు పర్ డే ఇక్కడ చేతులు మారుతూ ఉన్నాయి. దాంట్లో ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తుంది లోడింగ్ కోసం, అంతకంటే ఎక్కువ రాదు. మిగతాదంతా ఇళ్ళకే పోతుంది. 20 లక్షల రూపాయలు అంటే నెలకు 6 కోట్లు. ఇక మీరు ఊహించుకోవాలి. మేము ఒకటే డిమాండ్ చెప్తున్నాం, అది బూడిద ఫ్రీ ఇచ్చినప్పుడు ఎన్టీపీసీనే లోడ్ చేసి ఇవ్వమంటున్నాం. అయితే నువ్వు ఫ్రీయే లోడ్ చేసి లేకపోతే అక్కడ 700 రూపాయలు 800 రూపాయలు అవుతాయి. ఆ 800 లారీ వాళ్ళు కడతారు. మీరు ఆన్లైన్లో తీసుకోండి డబ్బులు. ఒక మాఫియాకు లోడింగ్ పేరు మీద ఇట్లాంటిది అవకతవకలు జరుగుతుంది. ఎన్టీపీసీ మహారత్నకు ఇబ్బందులు అయితే అని చెప్తే కూడా అధికారులను భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇబ్బందులలో ఉన్నారు. ఏదో పారదర్శకంగా నడవాల్సిన ప్రాంతంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇది జరుగుతూ ఉన్నది. మా ఏకైక డిమాండ్ ఏంటంటే స్థానిక లారీలకు నడవాలి. ఆరు ఎన్టీపీసీ లోడ్ చేసి ఇవ్వండి, ఫ్రీగా లోడ్ చేయండి. ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే స్థానిక అవసరాల మేరకు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, NH నేషనల్ హైవే ఇట్లా రోడ్లకు మాత్రమే ఎన్టీపీసీ బూడిద వెళ్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అసలు బూడిద ఎక్కడికి వెళ్తుంది? అసలు నిజంగా అభివృద్ధి పనులకే వాడుతున్నారా? ఎన్టీపీసీ ఒక పక్క బట్టీల కోసం రూపాయికే ఇస్తున్నా అని చెప్తున్నారు. రూపాయికి ఇచ్చే వస్తువును ఇక్కడ ఖాళీ లోడ్ చేయడానికి 4600 రూపాయలు ఒక లారీకి అయితే ప్రజలు గమనించాలి. అది కూడా చిన్న లారీకే. పెద్ద లారీ అయితే 8000 కూడా అవుతుంది. ఇక్కడ మా స్థానికుల లారీలకు ఉపాధి ఇవ్వకుండా ఆ లారీలకు కూడా ఆయన్నే అధ్యక్షుడు, ఎమ్మెల్యేనే. కానీ బయట నుంచి 150 లారీలు వస్తాయి. మా లోకల్ లారీలకు ఉపాధి లేకుండా పోతూ ఉన్నది. ఇది ఒక పార్ట్. దీని తర్వాత నేషనల్ హైవేకు సంబంధించింది బూడిద ఎట్లుందంటే ఎన్టీపీసీ నేషనల్ హైవే వాళ్లకు ఒక టన్నుకు 1200 రూపాయల చొప్పున ఎక్స్పెన్సివ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఖమ్మం కానీ మిగతా ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఖమ్మం వరకు వెళ్ళాలంటే దాదాపు ఒక లారీ మీద ఎన్టీపీసీ 60,000 నుంచి 80,000 ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఒక సపోజ్ సుమారుగా రోజుకు ఒక 100 లారీలు బయటికి వెళ్ళినాయి అనుకోండి, ఇక్కడ దాదాపు 500 లారీలు పోతాయి అక్కడికి. 500 లారీలల్లో కనీసం 150 లారీలు 200 లారీలు ఏమవుతాయంటే తొవ్వలు అమ్మేసుకుంటారు. అసలు బూడిద అనేది ఒక పాలసీని తయారు చేసి ఇక్కడ ఎవరికి స్థానికులకు భూ నిర్వాసితులకు కానీ ఇంకోరికి కానీ లారీలకు అవకాశం ఇచ్చుకుంటూ ఏ ఒక్కరు గుత్తాధిపత్యం పట్టకుండా ఆన్లైన్లోనే బూడిద ఇచ్చేటట్టు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు కొనుక్కొని పోవాలి. ఎన్టీపీసీ లోడ్ చేసి ఇవ్వాలి. దానికి కూడా వాళ్ళే
డబ్బులు కట్టించుకుంటే ఇది ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది, ఓవర్లోడ్ లేకుండా జరుగుతుంది. స్థానిక లారీలు ఇక్కడ దాదాపు 2000 లారీలు ఉంటాయి. ఇవన్నిటికి వచ్చినప్పుడు ఈ 2000 లారీల మీద దాదాపు ఒక 15,000 కుటుంబాలు బతుకుతాం. 15,000 కుటుంబాలు అంటే దాదాపు 60,000 మందికి ఇక్కడ మనకు ఫీడ్ దొరుకుతుంది. ఈ విధంగా ప్రయత్నం చేయాలని, అసలు ఇక్కడ ఎంపీ గారు ఉంటారు, ఇక్కడ మంత్రి ఉంటారు, రాష్ట్ర మంత్రి ఉంటాడు, ఇక్కడ ఇంకా కేంద్ర మంత్రులు ఉంటారు. అసలు ఎవరు కూడా దీన్ని పట్టించుకునే దాఖలాలు కనబడతలేవు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మేల్కొని దీన్ని ఆపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా రామగుండం బూడిద వ్యవహారం ఇలా ఉంది. మొత్తము పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానిక లీడర్లు ఇటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, రామగుండం నుంచి.